ఇంకెరోజు అయితే 22వ తేదీ ఏప్రిల్ నెల 2024 సోమవారం. ఇంకెరోజు మనం కలికిరి మార్కెట్లో టొమాటో రేట్లు ఏ విధంగా పడుతున్నాం మనం ఏ వాళ్ళలో తెలుసుకుందామండి. అంటే ధర నేనేటిపైన తగ్గిందా లేదా పెరిగిందా వీటన్ని ఏ వాళ్ళలో తెలుసుకుందామండి. తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇంకెందుకు ఆలస్యం, ప్లీజ్ లైక్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయానికి వస్తే తెలిసిందే కదా, కలికిరి మార్కెట్ది కేవలం 14 కిలోల బాక్సులు ఇంకా 15 కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయి. ఇక్కడ వేలం పాటలు అనేది ఉదయం అంటే 5:30కి వేలం పాటలు అనేవి ప్రారంభం అయిపోతాయండి. ఇంక ఇప్పటి వరకు వేలం పాటల్లో ధరలు ఒకసారి చూసుకుంటే దిగుమతులు అయితే ఏమాత్రం అయితే తగ్గలేదు. ఈవెన్ మదనపల్లి మార్కెట్ కానివ్వండి, అలాగే కలకడ కలికిరి మార్కెట్ కానివ్వండి, దిగుమతులు అయితే ఏమాత్రం అయితే తగ్గలేదు. ఈవెన్ దిగుమతులు కొంచెం ఎక్కువగా వస్తున్నా కూడా ధర కూడా తగ్గలేదు. ప్రస్తుతానికి అయితే ధర అయితే ఇంచు కూడా కదలేదు. ఇంక ధరల విషయానికి వస్తే మనం ముందుగా ఈ పొడికాయలు, క్వాలిటీ లేనికాయలు, విటమిన్ ఐసి ఇవన్నీ 100, 110, 120, 130 లోపల అయితే వెళ్తా ఉన్నాయండి. ఇంకా కాస్త క్వాలిటీ ఉండే కాయలు 150 రూపాయలు ఇంకా ప్రారంభమై 160, 70, 80, 90, 200, 10, 20, 30, 230 రూపాయల వరకు అయితే ఈ సెకండ్ ర్యాంకింగ్ క్వాలిటీ ధరలు. ఇంకానే కలికిరి మార్కెట్ లో ఇప్పటి వరకు సెలక్షన్ ప్రకారం ఫస్ట్ సెకండ్ క్వాలిటీ టాప్ అండ్ టాప్స్ కొనితే ఇప్పటి వరకు అయితే 230 రూపాయలు ఇంకా ప్రారంభమై 240, 50, 90, 300 రూపాయల వరకు అయితే కలికిరి మార్కెట్ టాప్ అయితే జరిగింది. 220 రూపాయలు ఇంకా ప్రారంభమై 300 రూపాయల వరకు అయితే కలికిరి మార్కెట్ టాప్ అయితే జరిగింది. 220 రూపీస్ టు 300 రూపీస్ వరకు టాప్ అయితే జరిగింది. వేలంపాట్లు కూడా ఇప్పుడిప్పుడే ప్రారంభమయ్యాయి కాబట్టి, అంటే దాదాపు 1 గంట అయితే అయింది వేలంపాట్ల ప్రారంభమై. ధర అయితే తగ్గలేదు, ఒకటైతే వాస్తవం. ఈ 300 కూడా కేవలం 1-2 లాట్ల మాత్రమే 300 వేస్తూ ఉన్నాడు యావరేజ్ గా. అంటే రైతులకు అత్యధికంగా ప్రజెంట్ పడతా ఉండే ధరలు వచ్చేసి 180 రూపాయలు కట్టి ఇంకా ప్రారంభమై 190, 250, 60, 70, 80, 280 లోపల అయితే అత్యధికంగా అయితే పడుతూ ఉన్నాయండి. సూపర్ టాప్ గమనించాలి, కేవలం 1, 2, 3 లాట్లు మాత్రమే సూపర్ టాప్లు అనేది వేస్తారు. ఇదండి ప్రస్తుతానికి కొన్ని ఇన్ఫర్మేషన్ కలికిరి మార్కెట్. ఇంకా మరి మదనపల్లి మార్కెట్ లో ధర పెరుగుతుందా లేదా తగ్గుతుందా లేదా చూడాలి. అదైతే ఇన్ఫర్మేషన్ మనకి 8:40కి అయితే తెలుస్తుంది. ఇదండి ఇన్ఫర్మేషన్ ప్రస్తుతానికి ఉన్నది.